మహిమోన్నతుడా మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. దేవా, ఈ దినాన్ని మీరు మాకిచ్చారు. ఈ దినాన్ని చూడని వారు లోకంలో ఎందరో ఉన్నారు. మా పట్ల మీ కృప చూపించారు. ఈ దినము 86 కీర్తన 13వ వచనాన్ని మేము ధ్యానిస్తేబోతున్నాం. అందులో నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ग्रेट इज thy mercy towards me. तेरी कृपा मेरे ऊपर बड़ी है. దేవుని కృప అధికమట. అయితే ఆయన అధికంగా కృప చూపించేవాడు. అయితే కృప అధికంగా ఉంటే మన జీవితాలు ధన్యమైనది. ఆయన కృప, ఆయన గొప్పతనం మనలో కనిపే. గాడ్ ఈజ్ దై మెర్సీ టువర్డ్స్ మీ. అయితే ఎలాంటి దేవుడు? గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు. అయితే గొప్ప దేవుడు గొప్ప కృప చూపిస్తాడు. ఈ దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకోవాలి. ఈ దేవుడు మనతో ఉండాలి. 103వ కీర్తనలో కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. 103:18లో ఆయన కృప ఎప్పుడుంటుందంట? యుగ యుగములు నిలుచును. లోకములో అనేక యుగాలు చెప్తారు. అయితే యుగ యుగాలు నిలిచేది ఆయన కృప. ఆయన నీతి వారి పిల్లల తరమును నిలిచను. కాబట్టి దేవుని కృప నీతోనే కాదు, నీ పిల్లలతో యుగ యుగాలు ఉండి. మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినా ఆయన కృప మాత్రము యుగ యుగాలు ఉండే కృప. అయితే యుగ యుగాలు జీవించేవాడు ఆయన. అయితే సామెతల గ్రంథకర్త అంటాడు 20వ అధ్యాయం 20 నుంచి, కృపా సత్యములు రాజును కాపాడును. ఎవరైతే కృపా సత్యాలతో రాజ్యాన్ని వెళ్తారో వాళ్ళని కాపాడుతాడు. అయితే కృపా సత్యాలకు వ్యతిరేకంగా మొత్తుతాడు. గద్దె ఎక్కించేవాడు ఆయనే, గద్దె దింపేవాడు ఆయనే. నెబుకద్నెజరు పెద్ద రాజునే అయితే గడ్డి మేపించాడు. కాబట్టి కృపా సత్యం రాజును కాపాడు. కృప వలన అతడు తన సింహాసనం ఏం చేస్తాడంట? స్థిరపరుచుకుంటాడు. స్థిరపరచడం అంటే పడిపోకుండా చూసుకుంటాడు, పతనము కాకుండా కాపాడుతాడు. కాబట్టి కృపా సత్యాలు కలిగి ఉండాలి. ఎవరు కృపా సత్యము? యేసుక్రీస్తే కృపయున్నాడు, యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. అందుచేత ఆయన యోహాను సువార్త 14 నేనే మార్గం సత్యం జీవం అన్నాడు. ఆ కృపా సత్య సంపూర్ణుడైన దేవుని మీద ఆనుకుంటారా? ఆనుకోండి. ఈరోజు ఆనుకొని ఆయన మహత్తమైన శక్తిని పొంది ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్న మా శ్రోతలంతా కృపాసత్యములైన దేవుని మీద ఆనుకొని ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.